ఛాంపియన్స్ ట్రోఫీ 2025 సెమీఫైనల్లో ఏ జట్లు తలపడబోతున్నాయో తేలిపోయింది. మార్చి 2వ తేదీన జరిగిన మ్యాచ్లో న్యూజిలాండ్పై భారీ విజయంతో టీమిండియా గ్రూప్ ఏలో టాపర్గా నిలిచింది. దీంతో సెమీస్లో గ్రూప్ బిలో సెకండ్ స్థానంలో నిలిచిన ఆస్ట్రేలియాతో అమీతుమీ తేల్చుకోవడానికి సిద్ధమైంది. ఈ ఇరు జట్లు వన్డే ఫార్మాట్లో చివరగా 2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో తలపడ్డాయి. ఆ మ్యాచ్లో ఆసీస్ భారత్ను ఓడించి ప్రపంచ కప్ విజేతగా నిలిచింది. ఇక దాదాపుగా ఏడాదిన్నర తర్వాత భారత జట్టుకు ఆసీస్పై ప్రతీకారం తీర్చుకునే అవకాశం దక్కింది. భారత్ ఆస్ట్రేలియా మధ్య మార్చి 4వ తేదీన దుబాయ్ వేదికగా తొలి సెమీఫైనల్ జరగబోతోంది. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్కి ముందు ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, మొదటగా న్యూజిలాండ్పై గెలిచిన ఛాంపియన్స్ ట్రోఫీలో హ్యాట్రిక్ విజయాలతో దూసుకుపోతున్న టీమిండియాకి నా కంగ్రాట్స్. ఇక వారిని మేము మొదటి సెమీఫైనల్లో ఢీకొట్టబోతున్నాము. ఈ మ్యాచ్ చాలా ఇంట్రెస్టింగ్గా మారబోతుందని నాకు ఇప్పటి నుండే అనిపిస్తుంది. అయితే ఒకటి మాత్రం ఒప్పుకోవాలి, ఈ టోర్నమెంట్లో టీమిండియా మాకంటే ఒక అడుగు ముందుంది. ఎందుకంటే వారు గ్రూప్ స్టేజ్లో అన్ని మ్యాచ్లను పూర్తిగా ఆడడం జరిగింది. వారికి తగినంత మ్యాచ్ ప్రాక్టీస్ కూడా లభించింది. జట్టులో అందరు ఆటగాళ్లు మంచి ఫామ్లో ఉన్నారు. ఇక మా జట్టు పరిస్థితి అలా కాదు. గ్రూప్ దశలో ఆఫ్ఘనిస్తాన్, సౌత్ ఆఫ్రికా మ్యాచ్లు వర్షం కారణంగా రద్దయ్యాయి. కేవలం ఇంగ్లాండ్తో మాత్రమే మేము పూర్తి మ్యాచ్ ఆడాము. ప్రస్తుతం రోహిత్ సేన చాలా పటిష్టంగా కనబడుతోంది. వారు ఒక డేంజరస్ టీమ్గా మారిపోయారు. ముఖ్యంగా ఆ జట్టులో కొంతమంది ఆటగాళ్లు ఊహించిన రీతిలో రెచ్చిపోయి ఆడుతూ ప్రత్యర్థులను ఇబ్బంది పెడుతున్నారు. కివీస్ మ్యాచ్లో వరుణ్ చక్రవర్తి ఎంట్రీ మేము అస్సలు ఊహించలేదు. ఇక ఆ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ చాలా మాస్టర్ మైండ్తో కెప్టెన్సీ చేస్తూ అదరగొడుతున్నాడు. అలానే వారి మిడిల్ ఆర్డర్ కూడా చాలా పటిష్టంగా ఉంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని మేము సరైన ప్రణాళికతో టీమిండియాని సెమీస్లో ఎదుర్కొంటాము. గతంలో చాలాసార్లు ఆసీస్ భారత జట్టుని కీలక దశలో నాకౌట్ చేసింది. కాబట్టి రోహిత్ సేన ఎంత డేంజర్గా ఉన్నా మా దగ్గర కూడా వారిని నిలువరించే అస్త్రాలున్నాయని స్మిత్ ముగించాడు. మరి ఈ బిగ్ మ్యాచ్లో ఆసీస్పై రివెంజ్ తీర్చుకునే అవకాశాన్ని టీమిండియా సద్వినియోగం చేసుకుంటుందా, లేక స్మిత్ చెప్పినట్టు ఆసీస్ పై చేయి సాధిస్తుందా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.